పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీ నేతలను, పార్టీ నుంచి వెళ్లిన నేతలను హరీష్ రావు కలిశారని మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తాను పనిగట్టుకొని ఎవరిని కలవలేదని స్పష్టం చేశారు. ఏ రోజు వ్యక్తిగతంగా నేతలను కలవలేదని హరీష్ రావు తేల్చి చెప్పారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉండే మహేష్ కుమార్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానే తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేయరని విరుచుకుపడ్డారు. తనను సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. విలువలకు తిలోదకాలు ఇచ్చిన సీఎం రేవంత్ బాటలో పీసీసీ చీఫ్ మహేష్ కూడా నడుస్తున్నారని మండిపడ్డారు. తనపై బట్ట కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు మాని స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని మహేష్ను కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టి సారించాలని మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇతర పార్టీ నేతలను, పార్టీ నుంచి వెళ్లిన నేతలను హరీష్ రావు కలిశారని మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఆరోపించారు. ఆ వ్యాఖ్యలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. తాను పనిగట్టుకొని ఎవరిని కలవలేదని స్పష్టం చేశారు. ఏ రోజు వ్యక్తిగతంగా నేతలను కలవలేదని హరీష్ రావు తేల్చి చెప్పారు. పీసీసీ చీఫ్ హోదాలో ఉండే మహేష్ కుమార్ చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తానే తప్ప మీలాగా చిల్లర రాజకీయాలు చేయరని విమర్శించారు. తనను సూటిగా ఎదుర్కొనే ధైర్యం లేక దిగజారుడు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. విలువలకు తిలోదకాలు ఇచ్చిన సీఎం రేవంత్ బాటలో పీసీసీ చీఫ్ మహేష్ కూడా నడుస్తున్నారని మండిపడ్డారు. తనపై బట్టి కాల్చి మీద వేసినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇలాంటి అసత్య ఆరోపణలు మాని స్థాయికి తగ్గట్టు వ్యవహరించాలని మహేష్ను కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల అమలుపై దృష్టి సారించాలని మహేష్ కుమార్ గౌడ్కు సూచించారు.